ఒక స్టార్ హీరో కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? బాక్స్ ఆఫీస్ ఎలా వణికిపోతుందో తెలుసా? ఆ వసూళ్లు ఎలా ఉంటాయో చూస్తారా? అయితే కల్కి వసూళ్లను చూడాల్సిందే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కంబ్యాక్ ఇస్తే గత రికార్డులంటూ ఏవీ ఉండవు. కొత్త రికార్డులు క్రియేట్ కావడమే ఉంటుంది. జస్ట్ 16 రోజుల్లో 1000 కోట్ల వసూళ్లు వచ్చి పడతాయి. తెలుగు సినిమా మరోసారి 1000 కోట్ల వసూళ్లను చూసింది. 2022లో RRR తో 1000 కోట్లకు పైగా వసూళ్లను చూసిన టాలీవుడ్ ఇప్పుడు కల్కి రూపంలో మరోసారి ఈ అరుదైన మార్కులు దాటింది. మొత్తంగా బాహుబలి 2తో మొదటిసారి 1000 కోట్ల వసూళ్లను చూసింది తెలుగు సినీ పరిశ్రమ. ఇప్పుడు కల్కితో ముచ్చటగా మూడోసారి ఈ గ్రాండ్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు సరైన విజయం లేదు. రెబల్ స్టార్ కంబ్యాక్ కోసం పాన్ ఇండియా ఎదురు చూస్తున్న సమయంలో ఆ లోటును తీర్చింది కల్కి. సినిమా విడుదలైన 16 రోజుల్లోనే 1000 కోట్ల మార్కును దాటింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల నుంచే కాకుండా ఓవర్సీస్ నుంచి రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది కల్కి. అందుకే అత్యంత వేగంగా 1000 కోట్ల మైలురాయిని అందుకుంది. 1000 కోట్ల తర్వాత కల్కి ఎంత కొల్లగొడుతుంది అనేది చూడాల్సి ఉంది.